రాజాబంధు వెంకటరమణ సొసైటీ పట్టణంలో ఈరోజు కార్యవర్గ సభ్యులు సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజాబంధు వెంకటరమణ గారి యొక్క చరిత్ర చూసినట్టయితే ఎంత చెప్పినా తప్పే. ఎందుకంటే ఆనాడు ఎంతోమంది ఆర్థికంగా ఉన్నవారు లేనివారు ఉన్న సందర్భాలలో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల్లో నాడు విద్యా వ్యవస్థలో అనుకూలంగా లేనటువంటి సందర్భాలలో ఈ రాజాబంధు వెంకటరమణ గారు ప్రభుత్వాలుగా పనిచేస్తూ నిజాం ప్రభుత్వం మెప్పించి హ్యాబిట్స్లో ఒక రెడ్డి హాస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రెడ్డి సోదరులు, అదేవిధంగా రెడ్డి వారి కాకుండా ఇతర కులస్తులు కూడా దాదాపు 15% కూడా ఇవ్వడం జరిగింది. ఆనాటి ఈనాటి వరకు కూడా అది గొప్ప దాపత్యం. ఎందుకంటే చాలామంది రెడ్డి అనగానే రెడ్డికి అనుకుంటారు, కానీ అసలు విషయం 15% నాన్ రెడ్డిస్ కూడా ఇస్తారనేటువంటి విషయం చాలామంది తెలియదు. అటువంటి సందర్భాల్లో చాలామంది కూడా ఈనాడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలు కానీ ఏఎస్ కానీ ఎంపీఎస్ కానీ అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ రెడ్డి సోదరులు నాడు ఇప్పటికి కూడా ఈ రెడ్డి సంస్థ అనేది హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మన సంక్షేమ సంఘం కానీ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా చేపట్టిన ప్రయత్నం జరిగింది. మన దగ్గర కూడా దాదాపు 17 సంవత్సరాలు నిర్విరామంగా జరిపాము. ఆ తర్వాత స్తబ్దతతోటి మనం దాన్ని వేరే విధంగా మనం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వచ్చినటువంటి నిధుల్ని మన పేద రెడ్డి వర్గానికి సాయం విధంగా మన